ఓ ఏమన్నా దడిపించిరా బాధితుల తరపున వచ్చిన వాళ్ళని దడిపించే పోలీసు వాళ్ళ కథ ఎరకనే కదా. ఆ నడమ కోదాడ కర్ల రాజేష్ కథ ఇన్నాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి నియోజకవర్గంలో పోలీసు వాళ్ళంతా అట్టనే ఉంటారట. ఏకంగా డిఎస్పీనే బేరానికి పోయిందని మందకృష్ణన్ అంటే ఇన్నాం కదా. ఇక నిన్న పంజాగుట్టల సుత గదే చూసినాం. అక్కడనేమో పొలిటికల్ పెద్ద మనుషులు, ఇక్కడనేమో సెలబ్రిటీ మంగళక్క. కానీ చట్టం, ధర్మం, న్యాయం అని ఉంటాయి కానుల్లా. వీటిని కాపాడతాం అనేటోళ్ళు ఏమంటారో చూడుర్రి. అగో లాయర్లంతా మీటింగ్ పెట్టిర్రు. పోలీసోళ్ళు లాయర్లతోని పరస్కలాడుతుర్రా అని గట్టిగానే గరమైతుర్రు. మొన్న పంజాగుట్టల లాయర్ సుబ్బారావును ఎంత షికాక్ చేసిర్రో చూసిరు కదా పోలీసోళ్ళు. ఏ ఎస్పీనో ఎవలో పిలిస్తే ఊరుకొచ్చిండట పాపం. ముందు రోజు ఆదివారం కాబట్టి గుక్కెడు మందు నోట్ల పోసుకున్నాడట. పొద్దున్నే నోట్ల పీక పెట్టి ఊదమంటే ఊదిండు. అండ్ల జరింత తేలింది. పోలీస్ అన్ననే లిమిట్ లో ఉన్నామని చెప్పిండు. మళ్ళా రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఎవరైనా అక్యూజ్డ్ వాడు చేసినటువంటి మనం వాడిని లోపల వేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం విక్టిమ్ తరపు నుంచి. సో పోలీసు వాళ్ళు వీడిని విక్టిమ్ని వాడి యొక్క బాధను ఒక అడ్వకేట్ హెల్ప్ చేయడానికి పోయినప్పుడు అతని నుంచి రాసుకోవాల్సింది పక్కన పెట్టి అతనికే ఆల్కహాల్ టెస్ట్ చేయడం అన్నది ఇది మరి ఆయన యొక్క సభ్యత కూడా వదిలేద్దాం. ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ కోసం ఒక అడ్వకేట్ ఒక మన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేయడానికి పోయారు. దానికి వాళ్ళు హెల్ప్ చేయకుండా ఇన్ టర్న్ they are showing the accused వాడిని అనేది బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అని ఆల్కహాల్ టెస్ట్ అని అయిందా. అసలు ఆ అన్నను ఎందుకు టెస్ట్ చేసిరు అనేటిది ఇప్పుడు లాయర్ అన్నలు అడిగే ప్రశ్న. అంటే ముందు రోజు మంగ్లీ వచ్చి ఏడ్చుడు, కండ్ల నీళ్లు తీసుడు అంతా ఎమోషనల్ డ్రామా నడిచింది కదా. తెల్లారి పోలీసోళ్ళంతా గా లాయర్ మీద పడి ఎంత షికాక్ చేసిరో చూడుర్రి. పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు నేను కూడా లీగల్ వెళ్తా సార్, నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. గదేందయ్యా పిలుస్తే వచ్చిండు, పీక పెట్టి ఊదిపియాలనా అంటే తాగి వాగుతున్నానన్నా. మొన్న అన్న గదే అన్నాడు. ఇవాళ లాయర్ అన్నల మీటింగ్ లో సుతా గదే అంటుర్రు. గా ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసిందా అంక ఊకోమంటుర్రు. హైకోర్టు లాయర్లు అంటే మరీ అంత సులకనైందా అన్న కాడికొచ్చిర్రు. లాయర్ కు టెస్ట్ చేసిర్రు సరే, మంగ్లీకి కూడా చేసిర్రా, ఇంకో కేసు మీద వచ్చిన వాళ్ళకు చేసిర్రా అని గట్టిగానే అడుగుతుర్రు. కాకుండా మరి అల్టాట్ అన్నప్పుడు మంగ్లీ కూడా ఎన్నో టెస్ట్లో ఉన్నది ఆల్కహాల్ వాటర్ కాల్ డ్రగ్ టెస్ట్లు. మరి ఆమె కూడా ఏమైనా డ్రగ్ టెస్ట్ చేశారా? ద పోలీస్ హ్యాస్ టు డూ ద డ్రగ్ టెస్ట్ ఆల్సో. ఆమెను వదిలేసి ఒక అడ్వకేట్ చేయడం అన్నది ఇది ఒక మన అడ్వకేట్ మిత్రులకే మంచిది కాదని చెప్తుంది. పాపం వీళ్ళంతా మా లచ్చలు పోయినాయి, కోట్లు పోయినాయి అని గోసపడుతుర్రు. మంగ్లీ తమ్ముడు మంచిగా వెనక పొంటి నడిపించిందంటుర్రు. ఇప్పుడు గీ సొక్కపూస ముఖంలో ఏం తప్పు కానొస్తుంది అని మంగులక్క డైలాగులు ఇలుస్తుండే. పైసలు వసూలు చేసిన వాళ్ళేమో పత్తా లేకుండా పోయిర్రు. ఏం కేసో ఎట్లా తేలుతుందో, వాళ్ళ 10 కోట్ల పైసలు ఎట్లా వెనకకొస్తాయో పోర్రి.